ఓం అరుణాచల శివ. కనిపించేటువంటి ఆ ఆలయ గోపురాలే అరుణాచలేశ్వరుని యొక్క ప్రధాన ఆలయము. ఇది కనిపించేది మొత్తం కూడా తిరువన్నమలై, అరుణాచలము, ఇంకా చాలా ఉంది. ప్రజెంట్ నేనైతే అరుణగిరినాథుని పైన వెలిగించేటువంటి, అరుణగిరి కొండపైన వెలిగించేటువంటి మహా దీపాన్ని దర్శనానికి వెళ్తున్నా. పైకి కొండపైకి వెళ్తున్నాము. కావున మన జీవితంలో మరుపురానిది, మర్చిపోలేనిది ఉంటే అది కేవలం ఒక తిరువన్నమలై మాత్రమే. అందరూ కూడా ఈ తిరువన్నమలైలో మీ యొక్క పాదాన్ని మోపి మీలో ఉన్నటువంటి కామ, క్రోధ, మదమాశ్చర్యాలు, అలానే అన్నీ కూడా ఈ యొక్క అగ్నిలింగమైనటువంటి ఈ యొక్క అరుణాచలంలో దహనం చేయబడుతుంది. కావున ఒక్కసారి ఈ యొక్క తిరువన్నమలైని దర్శించండి. మీ జీవితంలో తెలియనటువంటి ఒక కొత్త మార్పు అయితే ఏర్పడుతుంది ఖచ్చితంగా. నేను ఈ కొండపైకి రావటము ఇది 3rd టైము. ప్రతి ఇయర్లీ జ్యోతి దర్శనానికి నేను కొండపైకి వెళ్తా. అలానే ఇక్కడికి నేను గత 4 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క అరుణాచలం రావడం జరుగుతుంది. నా జీవితంలో తెలియనివంటి చాలా మార్పులు కనపడ్డాయి. మీరు కూడా ఒక్కసారి ఈ యొక్క అరుణాచలాన్ని దర్శించండి. మీ యొక్క జీవితానికి ఒక మార్గాన్ని ఎంచుకోండి. ఈ భూమి మీద మనము అనేక రకాలైనటువంటి పనులు చేస్తుంటాము. ఈ పనులన్నింటికి కూడా ఫుల్ స్టాప్ ఎక్కడంటే ఒక అరుణాచలం మాత్రమే. అలానే గురువు గారి యొక్క ఆశ్రమం, రమణాశ్రమం దర్శించండి. ఓం నమః శివాయ. ఓం అరుణాచల శివాయ.